మాజీ గుడ్ మార్నింగ్ మా గురించి థ్యాంక్ యూ మాజీ. హ్యాపీ న్యూ ఇయర్ మాజీ. మాజీ కోసం అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పండి guys. థ్యాంక్ యూ వెరీ మచ్. మా గురించి బిలేటెడ్ హ్యాపీ సంక్రాంతి మా హ్యాపీ సంక్రాంతి, బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్. ఎందుకంటే మిమ్మల్ని 19వ తేదీన కలిసామన్నమాట, రైట్? బిలేటెడ్ హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ సంక్రాంతి, న్యూ ఇయర్. ఈద్ కూడా పక్కన వస్తాదేమో, అది కూడా అడ్వాన్స్ హ్యాపీ ఈద్. చలో కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టామన్నమాట, కొత్త టైం. అండ్ చలో ఎంతసేపటి నుంచి మీటింగ్ జరుగుతుంది? ఏదో చాలా స్ట్రిక్ట్ గా జరుగుతా ఉండే. చిన్నారావు గారు, టీచర్ చిన్నారావు గారు, మాజీ 1 hour నుంచి జరుగుతుంది మాజీ. అరే బాప్రే, 1 hour చిన్న విషయం భయ్యా. Yes, మాజీ. ఈ రోజన్నా కొంచెం లేట్ గా స్టార్ట్ చేయండొచ్చు కదా. మళ్ళీ ఇంకైతే మేము కూడా కొద్దిసేపు తీసుకుంటామని చెప్పి తెలిసి కొద్దిగా లేట్ స్టార్ట్ చేయండొచ్చు కదా. Yes, మాజీ. Yes, హలో, మాజీ. అందరికి ప్రణామాలు, వెల్కమ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో అడుగుతుంటారు, ఏదో అడుగుతుంటారు, స్ట్రిక్ట్ గా అడుగుతుంటారు అనమాట టీం ని. సారీ Target కోసం చెప్తుండే ఎంఎస్ఆర్ గారు, సారీ చెప్తుండే. చాలు, రైట్. సో ఇది ఎక్కువసేపులు ఉండదు అనమాట, కొద్దిసేపులు మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ గ్యారా చిన్నారావు గారు అండ్ ఫ్యామిలీ అండ్ టీమ్. డైమండ్ షిప్ లెక్క వచ్చారు. వెల్కమ్ టు డైమండ్ క్లబ్, స్వాగతం. డైమండ్ క్లబ్ లెక్క వచ్చారు. థ్యాంక్ యూ మాజీ. కొట్టుకోండి, ధన్యవాదాలు మాజీ. ఫస్ట్ టైం మాజీ. ఇది పెద్ద డ్రీమ్ అనమాట ప్రతి వ్యక్తికి. మాజీ ఒకసారి 10 minutes లో పెట్టేస్తాం మాజీ. సో అన్మిట్ చేసుకో మాజీ. మాజీ థ్యాంక్ యూ మాజీ. Yes. మీ వాల్యూ టైం కేటాయించుకొని ఈ రోజు డైమండ్ అయ్యేదాకా అవకాశం కల్పించారు. డైమండ్ తర్వాత కూడా ఇంకా మాకు టైం ఇస్తూ మమ్మల్ని రీచ్ అయ్యేదాకా తీసుకెళ్తున్నందుకు మీకు కోటి ధన్యవాదాలు మాజీ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది పెద్ద డ్రీమ్ లెవెల్ అనమాట. ప్రతి వ్యక్తికి జాయిన్ అయిన రోజు అనుకుంటాడు, బట్ యాక్చువల్లీ అక్కడ వరకు చేరలేరు మనుషులు. జాయినింగ్ ఉన్నప్పుడు అనుకుంటారనమాట వెళ్ళాలని, అందరికీ అవ్వదన్నమాట, రైట్? బట్ థ్యాంక్ యూ గాడ్, చిన్నారావు గారు డైమండ్ అవ్వడం కాకుండా డౌన్ లైన్లో రూబీలు చేయడము, ఓపాలు చేయడము, అండ్ మీ అందరూ బాగా ప్రోగ్రెస్ అవుతూ వస్తున్నారనమాట, రైట్? అనుకున్న పీరియడ్ కంటే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో డైరెక్ట్ సెల్లింగ్లో కూడా కొంచెం ప్లస్లు మైనస్లు ఉండే ఉంటాయి. గ్రోత్ అనేది ప్రతి ఇండస్ట్రీలో ఆల్వేజ్ ఇట్లా ఉన్న, ప్రతి ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్ ఉండే ఉంటుంది కదా. సేమ్ అట్లా మేబీ కొద్దిగా గ్రోత్ వచ్చినాం, లేకుంటే 2 years బిఫోర్ అయిపోయింటాడు డైమండ్ అనమాట. బిజినెస్ డౌటే లేదు, 2 years బిఫోర్ డైమండ్ అవ్వాల్సి ఉంది. అందరిది డైరెక్ట్ సెల్లింగ్ మొత్తానికి కొంచెం ఇది అయినా కూడా రికార్డ్ టైంలో డైమండ్ అయి చూపించాడు. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. దానిలో వాళ్ళ ఫ్యామిలీ రోలు అండ్ దానికంటే ఎక్కువ టీం రోలు, అందరు రోలు ఉంది. వాళ్ళ మెంటర్స్, మీ నరేంద్ర గురుజీ దగ్గర నుంచి, మీ నరేష్ గురుజీ, మీ సీను గురుజీ, ఇంకా అప్పారావు గారు, వాళ్ళు వీళ్ళు చాలా మంది ఉండరు అనమాట. ఉంటూ కొంతమంది జర్నీలో టైర్డ్ అయిపోయి వదిలేశారు, కొంతమంది కొన్ని వాళ్ళ టాస్క్లు ఇచ్చి ఇవ్వడంతో కొంచెం అయ్యారు. వీళ్ళందరూ రోల్ కూడా ఉండదు అనమాట. చలో గ్రేట్, సూపర్. సో ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కొత్త సంవత్సరంలో అడుగు పెట్టాము. ఎన్ని గుడ్ న్యూస్లు మనకు చెప్పండి. కొత్త సంవత్సరం మనం అనుకుంటాం జనవరి 1వ తేదీ వచ్చిందని, 14 డిసెంబర్కే వచ్చేసింది మనకి. 14 డిసెంబర్కి ఎస్ఆర్ను Yes, మాజీ. Yes, మాజీ. 14 డిసెంబర్కి కొత్త ప్లాన్ లాంచ్ అవడంతో డబుల్ ఇన్కమ్ చేయడంతో వచ్చేసింది ఒకటోది. రెండోది 19 డిసెంబర్కి ఇంకొక పండగ వచ్చేసింది, రైట్? చెప్పండి, 25 డిసెంబర్కి ఒక పండగ వచ్చింది, 1 జనవరికి ఒక పండగ వచ్చింది, రేపొద్దున మళ్ళీ ఇంకొక పండగ ఉండదు, రైట్? సో పండగలు అనమాట. ఈ వాతావరణం, ఈ స్లాట్ ఎలాగైతే ఉందో సూపర్, అంత సక్సెస్ఫుల్ అనమాట. హైదరాబాద్ లో 1 night stay లో మళ్ళీ మిమ్మల్ని కలవబోతున్నాం మాజీ. 16-17 ఎస్, హైదరాబాద్ 1 night స్టేలో కలవబోతున్నారు. Yes, సో మాజీ. ఇవి ఇన్ని మీటింగ్లు జరుగుతున్నాయి అనమాట. ఇన్ని మీటింగ్లు కాదు, అన్ని గుడ్ న్యూస్లే కదా, అన్ని గుడ్ న్యూస్లే కదా మనకి. అంతెందుకు, వెరీ సింపుల్, వెరీ సింపుల్. 1వ తేదీ నిద్రలేసి ఎలాగుంటారు మీరు అందరూ? పాజిటివ్ ఆర్ నెగటివ్? నిజం చెప్పండి. ఇప్పటికంటే పాజిటివ్గా ఉంటారా, ఇంతకంటే నార్మల్గా ఉంటారా? మీరు చిన్నారావు గారు, మీరు ఎవరిని కోహోస్ట్ చేయొద్దు. నేను ఎవరితో మాట్లాడట్లేదు, కొద్దిసేపు మాట్లాడతాను. మీరు ఇంటో ఉండండి, మీరు తల కిందకి దించకండి, ఓకే? స్ట్రైట్గా ఉండండి, ఓకే? ఎవరు కోహోస్ట్లు అవసరం లేదు. నేను అంటున్నాను ఎందుకంటే మీరు ఒకరితోనే మాట్లాడగలుగుతారు, అందరినీ నోరు ముయించేశారు కదా, మ్యూట్ చేసేశారు కదా. సో కాబట్టి మీతోనే మాట్లాడాలి నేను ఇప్పుడు. అయితే చూడడం లేదు అయితే మాజీ. Unmute చేయమని అందరూ మూగోళ్ళగా అంటారు, వాళ్ళ మాటలు నాకు వినపడవు. రెండోది, ఇన్ని సంవత్సరాలుగా మనం జూమ్లో వస్తున్నాం అనమాట. జూమ్ డిసిప్లిన్ తెలిసి ఉండాలి. సపోజ్ నేను వీడియో ఆఫ్ చేసుకున్నా, ఏం చేసుకున్నా, నేను ఏమైనా మాట్లాడుతుంటే పబ్లిక్ అందరికి వినిపిస్తాదేమో అని ఒక చిన్న భయం ఉంటే మంచిది కదా. చాలా సంవత్సరాలుగా జూమ్ చేసుకుంటూ ప్రతి వ్యక్తికి జూమ్లో ఉండే జస్ట్ బేసిక్స్ తెలిసి ఉండాలి. ఎట్లా
నేను మ్యూట్ చేసుకోకుండా నేను ఫ్యామిలీతో మాట్లాడేస్తున్నా. నువ్వు వెళ్ళి బయట వెళ్ళి ఆడుకోవు, కొంచెం ఆ పాత్రలు కడిగేయండి, ఆ తర్వాత కొంచెము నువ్వు జూమ్ చేసింది చాలేరా, నువ్వేం చేసింది లేదురా అనేసింది అనుకో మేడము, ఆ మాట అందరికీ వినిపిస్తే మీ పరువు పోదు. అట్లా కొన్ని కొన్ని విషయాలు మాట్లాడే మీ మన ఇళ్ళలో మాట్లాడతారేమో కదా, మ్యూట్ చేసుకుంటే పోయి కదా, అంతే కదా. మ్యూట్ చేసుకోకుండా మాట్లాడితే మీకు డిస్టర్బెన్స్, మిగతా వినేవాళ్ళకి డిస్టర్బెన్స్, స్పీకర్కి డిస్టర్బెన్స్, అదొద్దు. ఓకే, మ్యూట్ చేసుకోండి. ఎస్, ఇప్పుడు ఎవరు లేరు, నేను ఒకడే ఉన్నాను అనుకుంటే మీకు అంత ధైర్యం ఉంటే ఫస్ట్ క్లాస్గా అన్మ్యూట్ చేసుకోండి. ఆల్వేస్ మీతో మీరు మాట్లాడరు కాబట్టి ఇది ఒకటోది. రెండోది, కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టారు. 2025 ఎలాగుండేది చెప్పండి? 2025 సూపర్ మచ్. సూపర్. ఎస్ మచ్. అన్మ్యూట్ చేసుకుంటే ఎగస్ అందరూ కూడా. నేను ఎక్కువసేపు మాట్లాడను. ఇంత ఫీలింగ్తో కూర్చోకండి, కొంచెం హ్యాపీగా ఉండండి. ఆయన ఒక గంట తీసుకున్నాడు, ఈయన ఒక గంట తీసుకుంటాడు, గంట గంట ఏమీ లేదు, అర్ధ గంట కూడా లేదు. నేను ఓకే, తొందరగా ఫినిష్ చేద్దాం. సో ఎలాగుండే 2025 సంవత్సరం మనందరికీ బాగుంది అని అనుకుంటాము. బాగుంది, ఎస్, ఓకే, ఏం చెప్పలేము అంటే అప్స్ అండ్ ఎత్తుపల్లాలు ఉండే కట్టామిటా అంటారు కదా, అట్లా ఉంటుంటది. నిజమేనా? ఎస్ మాతాజీ. 2026 ఎలాగుండాలి? బాగున్నారు. ఎక్సలెంట్ గా హ్యాపీగా ఉండాలి మాతాజీ. 2025 ఎక్కడ బాగుండండి మన జీవితంలో? చెక్కు రావాల్సిన రాలేదు, కొన్నిసార్లు టార్గెట్ కనవలేదు, కొన్ని ఫారెన్ టూర్ వెళ్దామని వెళ్ళలేకపోయాము, ఒకరిద్దరు వదిలేసి వెళ్ళిపోయింటాడు, వెళ్ళిపోయినాడు లాగి ఉంటాడు వేరే కంపెనీ లేకరా అని చెప్పి, ఇట్లా రకరకాలుగా జరిగింటాయి కదా. కొంతమంది అప్లైనే వదిలేసి వెళ్ళిపోయి ఉంటారు. రైట్, నువ్వు ఆ కంపెనీలోకి వచ్చాయంటారు, కంపెనీ బాగాలేదంటారు, డౌన్లైన్, ఫ్యామిలీ ఇష్యూస్, హెల్త్ ఇష్యూస్, రకరకాల ఛాలెంజెస్ వచ్చి ఉంటాయి. రైట్, అండ్ నిజం చెప్పనా, అదే కదా జీవితం అంటే. మళ్ళీ అన్నీ మంచిగా ఉండి ఫస్ట్ క్లాస్గా వారానికి 4 లక్షలు వస్తుంటే ఏ బాధ ఏ నొప్పి లేకుంటే ఏముంటుంది మళ్ళీ? అది కాదు కదా. సో లైఫ్ అంటే అట్లా ఉండాలా మాత్రం. మళ్ళీ ఒకసారి చిన్నారావు గారు, జపాన్ వాళ్ళు బాగా చేపలు తింటారు, చేపలు ఫిష్, చేపలు తింటుంటే జపాన్ వాళ్ళకి అర్థమైంది, బాగా తింటున్నారు కదా, చేపలు బట్టి బిజినెస్ చేస్తే బాగా డబ్బులు వస్తుందని చేపలు బట్టి అమ్మేవాళ్ళు. బాగా డబ్బు సంపాదిస్తుంటే కొంతమంది అదే పనిగా 10 రోజుల పాటు సముద్రం లోపలికి వెళ్ళి ఎక్కువ చేపలు పట్టుకొచ్చేవాళ్ళు, ఐస్ క్యూబ్స్ మధ్య పెట్టుకొచ్చేవాళ్ళు. అండ్ బాగా డబ్బులు వస్తుంటే, అండ్ బట్ తినే వాళ్ళకి ఆ టేస్ట్ రావట్లేదంట. అప్పటికప్పుడు పట్టి అమ్ముతారు చూడండి, అంత టేస్ట్ రావట్లేదంట. మన వాళ్ళు ఏం చేశారంటే, చనిపోయాయి కదా చేపలు, అందుకు టేస్ట్ రాలేదేమో అని ఐస్ క్యూబ్స్ ప్లేస్లో చిన్న చిన్న వాటర్ ట్యాంక్ లాగా కట్టేసి బోట్ లోపల నీళ్ళు వదిలి దాంట్లో ఫుడ్ వేసుకుంటూ 10 రోజుల వరకు దాంట్లో తీసుకొచ్చేవాళ్ళు. చేపలు బతుకుంటాయి కదా, టేస్ట్ ఉంటాయి అనుకున్నారు, కానీ అయినా టేస్ట్ ఉండేవి కాదు. జపాన్ వాళ్ళు సైంటిస్టులు ఇదేంటి భయ్యా బతుకుంటే కూడా చేపలు టేస్ట్ రావట్లేదని మొత్తం సర్వే చేస్తే, మొత్తం అంతా సైంటిస్టులు అంతా సర్చ్ చేస్తే ఫైనల్గా తెలిసింది ఏమంటే, చేప అప్పటికప్పుడు పట్టుకొని తింటే టేస్ట్ ఎందుకు ఉంటుందంటే, ఆ సముద్రంలో మిగతా చేపలు, పెద్ద చేపల బెడద, వాటి నుంచి తనను కాపాడుకోవడానికి పరిగెడుతూనే ఉంటుంది. ప్లస్ ఫుడ్ కోసం వెతుకుతూనే ఉంటుంది ఆల్వేజ్. ఈ వెతుకుతూ వెతుకుతూ తిరుగుతూ 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 ఉంటేనే చేప తింటే లైఫ్లో టేస్ట్గా ఉంటుంది. అండ్ అది అర్థమైపోయింది, మనిషి కూడా జీవితంలో తిరుగుతూ తిరుగుతూ అప్ అండ్ డౌన్ ఎత్తుపల్లాలు చూస్తుంటేనే లైఫ్ కూడా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ అయితే లైఫ్ టేస్ట్గా ఉండాలంటే కొన్ని ఉప్పు కారము, సాంబార్లో ఎట్లయితే ఉప్పు కారము పులుపు పసుపు అన్నీ వేస్తారో, దీంట్లో కూడా లైఫ్లో కూడా అన్నీ ఉంటేనే కదా లైఫ్ అవుతుంది. నిజమా కదా? మనం కోరుకోము, అన్ని బాధలే కష్టాలే సుఖాలే ఇచ్చేస్తున్నావు దేవుడు, కొన్ని కష్టాలు ఇవ్వు అనము. ఆ సుఖాలు కావాలంటే బాధలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు మనం అందరూ డ్రీమ్ లైఫ్ కోరుకుంటున్నాం కదా, డ్రీమ్ లైఫ్ కోరుకునేటప్పుడు కూడా వచ్చి అంటాడు, నా ప్యాకేజ్ ఏమండి రాలేదంటాడు, ఎర్ర శారీ పెడితే పచ్చ శారీ వచ్చింది అంటాడు, నా అప్లైన్ సపోర్ట్ చేయట్లేదు అంటాడు, మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటాడు. అరే వాళ్ళ అమ్మా నాన్న తీర్చలేని బాధలు కూడా మనం తీరుస్తుంటాం కదా కొన్ని, ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ మనిషిని సరి చేస్తూ ఉంటాం కదా. భార్య మాటలు వినడోడు ఇక్కడికి వచ్చి సరి అవుతాడు, అమ్మా నాన్న మాటలు వినడోడు ఇక్కడికి వచ్చి సరి అవుతాడు. సో ఇదేం చిన్న టాస్క్ మంది. మరి ఇన్ని టాస్క్లు ఉండేటప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు చిన్నారావు గారు వచ్చేసి మంచి మంచిగానే షో ఆఫ్ చేస్తారు డైమండ్ షిప్లో, బట్ యాక్చువల్లీ వాళ్ళ లైఫ్ ఎట్లా ఎట్లా ముళ్ళ దారి ఉంటుంది, నార్మల్గా ఉండదు. జాయిన్ అయిన రోజు నుంచి ఎన్నెన్ని ఛాలెంజెస్ వచ్చాయి, అది లేకుండా నార్మల్గా నిలబడి నా పేరు గ్యారా చిన్నారావు గారు, నేను పలానా డేట్కి జాయిన్ అయ్యాను, పలానా డేట్కి సిల్వర్ అయ్యాను, గోల్డ్ అయ్యాను, బైక్ కొన్నాను, కారు కొన్నాను, ఇల్లు కొన్నాను, ఫారిన్ టూర్ ఈ దేశం పోయి వచ్చాను, నా దేశం పోయి వచ్చాను, ఈరోజు డైమండ్ అయ్యాను,
పెద్ద చెక్ ఇంత తీసుకున్నాను, నా ప్లాన్ సపోర్ట్ చేశారు, నా టీం సపోర్ట్ చేశారు, నా ఫ్యామిలీ సపోర్ట్ చేసింది, డైమండ్ అయ్యాను, థ్యాంక్ యూ వెరీ మచ్, పలానా డేట్ క్యాపింగ్ తీసుకుంటా, పలానా డేట్కి డబుల్ డైమండ్ అవుతాను, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి దిగితే ఆ స్టోరీలో ఏమన్నా దమ్ముంటుందా? స్టోరీ చెప్తే ఎట్లుండాలంటే ట్విస్ట్లు, ట్రాజడీలు, సస్పెన్స్లు, కామెడీ అన్నీ ఉండాలా వద్దా మరి ఇంకైతే? Yes, అప్పుడే sir. కదా సినిమా అవుతుంది. సినిమా అనేది ట్విస్ట్లు, ట్రాజడీలు ఉంటేనే చూస్తాము. ఏమీ లేకుండా సైలెంట్‌గా పోతా ఉంటే ఏం సినిమా అది ఫ్లాప్ అయిపోతది. అండ్ మన సినిమా అది రియల్ సినిమా మనది కూడా. ట్విస్ట్‌లు అండ్ మీ 'చిన్నారావు గురూజీ' డైమండ్ అయిన తర్వాత మీ 'చిన్నారావు గురూజీ' కూడా నో డౌట్ ఫ్రమ్ బ్రిలియంట్ స్టోరీ. అండ్ ఆ తర్వాత ఒక ఆమె డైమండ్ అయింది. చూశారు. ఆమె స్టోరీ ఆమెకి చెప్పాలని చెప్పలేకపోయింది ఆమె. Yes, sir. రియల్లీ ఆమె స్టోరీ చెప్పిందంటే ఒక భర్త చనిపోతే భార్య లైఫ్ ఎలాగుంటుందో తెలుసు ప్రపంచానికి. ఇద్దరు ఆడపిల్లలు. యాక్చువల్లీ కావాలనుకుంటే మొత్తం ఆ రోజు ఆ హాల్‌ని ఏడిపించేసిండొచ్చు ఆమె. బట్ ఆమె ప్రొఫెషనల్‌గా వెళ్ళిపోయింది అనమాట తెలియకుండా పాపం. ఆ రోజు వాళ్ళ భర్త కూడా వచ్చి రావాల్సి ఉండే ఆమెతో డాన్స్ చేయాల్సి ఉండే. ఆమెతో పాటుగా ఆ సింహాసనం నుంచి దిగాల్సి ఉండే. బట్ లేకపోయాడు కదా! అదొకటి చాలదా ప్రపంచానికి? రెండోది సక్సెస్ అవుతారు మనుషులు అంటారు. ఎక్కడ సక్సెస్ అవుతారంట భర్త చనిపోతే లేదు. భర్త ఉంటే లేదు సక్సెస్ కానోళ్ళు ఎంతోమంది ఉన్నారు. భర్త చనిపోయిన తర్వాత ఒక లేడీ డైమండ్ అయింది. ఇది ఆర్‌టిటి పవర్. ఇది మెంటర్‌షిప్ పవర్ అన్నమాట. ఈ విధంగా నేను సారీ అట్లా ఉండాలని నేను అనట్లేదు. మీరు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఆ రోజు మన కళ్ళెదురుగా ఒక లేడీ డైమండ్ అవ్వడం మీరు చూశారు. Yes, sir. ఇట్లా ఎవ్వరి జీవితంలో వద్దు. అర్థమవుతుందా? బట్ జరిగిపోయింది. మనుషులు ఆమెనేదో దయదలిసి ఓటేయట్లేదు. మీ భర్త చనిపోతే మీకు ఓటేసి మేము ఎమ్మెల్యే, ఎంపీ చేస్తామని అనలేదు. భర్త చనిపోయినా మనుషులు పనిచేసి ఆమెని డైమండ్ చేపిచ్చారు. రైట్. సో, మన లైఫ్‌లో ఎంతమంది కామెంట్ చేసినోళ్ళుంటారు. వదిలి పాలిపోయి ఛాలెంజ్ చేసినోళ్ళుంటారు. నీ వల్ల కాదని చెప్పేవాళ్ళుంటారు. ఎన్ని రోజులు భోజనం లేక, ఎన్ని రోజులు డబ్బు లేక, ఎన్ని రోజులు ఫీజు కట్టలేక, ఇవన్నీ మనకు గుర్తుంటేనే సేఫ్ షాప్‌లో ఒక మజా వస్తదంటున్నాను. 2026 బాగుండాలనుకుంటే వెరీ సింపుల్. 2026 బాగుండాలనుకుంటే ఇట్లాంటి బాధలు, కష్టాలు రానే వస్తాయి. బీ రెడీ. Yes, sir. ఎంత పెద్ద ఆనందాన్ని కోరుకుంటామో అన్ని చిన్న చిన్నవి రానే వస్తాయన్నమాట. దీన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోనవసరం లేదు మీరు. ఓకే. అయ్యో! నాకెలాగండి ఇదవుతదా? అదవుతదా? ఇదే వచ్చేస్తాం మనకి సర్ప్రైజ్ కాకూడదు కదా! చిన్న చిన్నవి రానే వస్తుంటాయి. 2026 ఎక్కువ టైం మాట్లాడడానికి లేదు. ఎందుకంటే ఈ టార్గెట్ ఫినిష్ అవ్వడానికి లాస్ట్ వీక్ నడుస్తా ఉంది. 15వ తేదీ. ఈరోజు సోమ, మంగళ, బుధ 15 వరకు ఉంది. మేబీ 16 వరకు కూడా ఇస్తాదేమో కంపెనీ తెలీదు. కాబట్టి మీకందరికి గొప్ప అవకాశం అన్నమాట. లాస్ట్ వీక్ నడుస్తా ఉంది టార్గెట్‌కి. మొదటి వారం, సెకండ్ వారం నడుస్తుంది జనవరి నెలలో. పేమెంట్ వీక్. ఇప్పుడిప్పుడే చేతికి పేమెంట్‌లొచ్చుంటాయి. జనవరి నెలలో అన్ని కొత్త హోప్స్‌తో స్టార్ట్ చేసుంటారు. ఈసారి జీవితం ఎట్లా మారాలని. కొత్త పేమెంట్ 3, 4 వారాలు తీసుకున్నారు. తీసుకున్నారా? Yes, Yes, 4 sir. వారాలు పేమెంట్ వేరే తీసుకున్నాం మనమందరూ. ఎలాగుంది కొత్త పేమెంట్ మీరు చెప్పండి? కొత్త పేమెంట్ అంటే మీన్స్ డబుల్ ఇన్‌కమ్. డబుల్ ఇన్కమ్ సూపర్ మాస్టర్. సూపర్ ఉంటాది. తీసుకున్నోళ్ళకి సూపర్ ఉంటాది. రూ. 1000 తీసుకున్నోడు 2000 వస్తది. రూ. 1,00,000 తీసుకున్నోడు 2,00,000 వస్తది. కాబట్టి దీన్ని బ్రహ్మాండంగా మనం యూజ్ చేసుకోవాలి ఇప్పుడనమాట. ఈ టార్గెట్‌లో లాస్ట్ వీక్‌లోనే మొత్తం ఎనర్జీ పడతదనమాట. అంటే ఇప్పుడిప్పుడు డైమండ్ అయ్యొచ్చు. కల్లారా మీరు డైమండ్ చూశారు. మీ పర్సన్, మీ గ్రేట్ మెంటర్ డైమండ్ సోఫాలో కూర్చున్నాడు ఈరోజు. ఒకటి గుర్తుపెట్టుకోండి. పర్సనల్‌గా వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా అదే చెప్పాను. మీకు అందరి ముందు చెప్తున్నాను. మీ అప్లైన్ డైమండ్ అయ్యాడు. డైమండ్ అయ్యాడంటే డైమండ్ విలువ ఇక్కడ ఉండాలి మీకు. మా అప్లైన్ డైమండ్ అయ్యాడనేది. బట్ ఫీల్డ్‌లో ఉపయోగించుకోవడానికి, ఫోన్ చేయడానికి అప్లైన్ డైమండ్ అయిపోయాడు కదా! ఏమనుకుంటాడో అని మీరు అనుకోకండి. అర్థమవుతుందా? విలువ ఇవ్వాలి. విలువ ఈ రోజు కాదు. జాయిన్ అయిన రోజు నుంచి వస్తున్నారు మీరు మీ అప్లైన్‌కి. అది ఉండాలి. ఇది ఒక మంచి సంస్కారం నేర్చుకునింది మనం. బట్ మీరు పని తీసుకోవడంలో, హెల్ప్ తీసుకోవడంలో సిగ్గుపడొద్దంటున్నాను. రైట్? Yes. సిగ్గుపడనవసరం లేదనమాట. అట్లా కలిసి పనిచేయాలి. మీ మెంటర్‌తో ఇదే మాదిరిగా ఇంతకుముందు ఎలాగైతే పనిచేశారో కలిసి పనిచేయాలి. అండ్ డైమండ్ అయిపోయినా రేపొద్దున యూసీ అయినా గుర్తుపెట్టుకోండి. మనసులో ఒకటి, బయట ఒకటి చెప్పకండి. ఏమైనా చెప్తే మనసులో పెట్టుకోవడమే భారమైన విషయం అది.
మనసులో ఏమొచ్చినా గురూజీతో పర్సనల్గా కాల్ చేసి గురూజీ కలుస్తున్నాను, మాట్లాడుతున్నాను. ఒక టీతో కూర్చోండి, దగ్గర ఉంటూ, దూరం ఉంటూ ఫోన్లో మాట్లాడండి. ఏమన్నా మనసులో మనస్పర్ధలు వస్తే క్లియర్ చేసుకొని ముందుకెళ్ళండి. మసక దారి ఉండకూడదు మనకి. దారి మసకుంటుంది. ఇప్పుడు మంచు పడుతుంటుంది ఉదయం, ఆ బండి చూడండి ఎంత స్లోగా వెళ్తుందో. మసక దారి ఉండకూడదు అంటాం కదా. క్లారిటీగా ఉండాలి మనం వెళ్ళే దారి. సేఫ్ షాప్ జర్నీ అనమాట. అట్లా మీరు జర్నీ స్టార్ట్ చేయండి. ఓకే. సో కాబట్టి లాస్ట్ వీకు పేమెంట్లు అందరి చేతుల్లో ఉంటాయి. పేమెంట్ ఇప్పుడిప్పుడే వచ్చి ఉంటుంది. శాలరీలు జాబ్ చేసే వాళ్ళకి వెళ్ళి ప్లాన్ చెప్పి సైన్అప్ చేసి ఇది తీసుకుందాం. ఓకే. ఇది మనం చేయాల్సింది. అది కాకుండా ఇప్పుడు మీరు గ్రేవాల్ మా గురించి మీటింగ్‌కు దానికి వెళ్తున్నారు. ఆ తర్వాత ఉత్కర్ష భారత్ ఫిక్స్ అయింది. ఆ తర్వాత అన్నిటికంటే గొప్ప విషయం ఏమంటే ఇంకో గుడ్ న్యూస్ చెప్పడం మన గ్రేట్ కంపెనీ 25th యానివర్సరీ సిల్వర్ జూబ్లీ నడుపుకుంటా ఉందన్నమాట. రైట్. ఫస్ట్ ఇండియన్ కంపెనీ, మొట్టమొదటి ఇండియన్ కంపెనీ 25th యానివర్సరీ జరుపుకోవడం అనమాట. అది కూడా డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలో 1,00,000 మంది కంటే ఎక్కువ మందితో కలిసి మీటింగ్ చేపిస్తా ఉంది. న్యూఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. జవహర్లాల్ నెహ్రూ స్టేడియం. ఎవరు ధైర్యం చెయ్యరంట ఆ స్టేడియం బుక్ చేయడానికి, ఇంతమంది ఏడ కూర్చోబెడతామని. మనోళ్ళు భయపడుతున్నారు, మన డైరెక్టర్లు. ఎక్కడ కూర్చోబెట్టాలరా భయ్యా వీళ్ళని అనేసి. అందుకే ఒకరికి 4 పాసులను అనౌన్స్ చేసి ఒకరికే ఇస్తా ఉంది ఇప్పుడు సేఫ్ షాప్. ఒకరు 4 పాసులు తీసుకొచ్చుకోవచ్చు ఫ్రీగా అని చెప్పారు. అది ఇప్పటికి ఫస్ట్ మీరు జాయినింగ్ అయ్యిండే వాళ్ళు ఎంట్రీ అయిపోండి, ఆ తర్వాత మిగిలితే మీద ఓపెన్ చేద్దాం అంటా ఉంది కంపెనీ. ఒకరికి 4 ఫ్రీగా ఇప్పుడు మనకు కూడా ఫ్రీనే కదా. బట్ Yes, 100 sir. బీబీ పెట్టారు కండిషన్, మీకు అందరికి తెలుసు అనుకుంటా. గురుజీ sir. ఫ్రీ అని చెప్పారు, మళ్ళీ 100 బీవీ ఏంటి గురుజీ అంటున్నారు. 100 బీవీ మీరు కొనమనలా, ఒక సేల్ తీసుకురండి, మీరు తీసుకోండి. ఎందుకు గురుజీ ఇది కూడా కొంచెం నాకు ఒక విషయం చెప్పండి, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. 22 మార్చి లోపల అంతవరకు ఉండవులేండి పాసులు. 100 బీవీ కూడా తీయనోడు అసలు రావాలనా ఢిల్లీకైనా? మీరు చెప్పండి. అవసరం లేదు. అసలు 100 తీస్తే ఎన్ని కోట్లు వచ్చేస్తున్నాయి ఆయనకి? 100 బీవీ తీస్తే ఆయనకి 1000 రూపాయలు వస్తాయి మాకు. 1000 రూపాయలతో ఏముంటుంది? ఈ మినిమం ఏమంటున్నాడంటే దానికంటూ విలువ ఉండాలని చెప్పి జస్ట్ 100 బీవీ పెట్టాడు. మీ సొంత డబ్బులతో కాదు, మీరు ఒక వ్యక్తిని జాయిన్ చేపిస్తే అది తీసుకొచ్చి ఇవ్వండి. లేదు గురుజీ నేను చాలా బీదవాడిని, నాకు ఎట్లా ఒకటి తీసుకెళ్ళండి, నేను 100 తీయలేనంటే ఫ్రీగా ఇచ్చేవి యచనారావు మీ తరపు నుంచి. అట్లా లేదు, మన వాళ్ళు అందరూ 100 చేస్తున్నారు మాజీ. చేస్తున్నారు మరీ అంత బీద బీద లీడర్ ఉంటే, పూర్ లీడర్ ఉంటే అట్లా అనిపిస్తే వాళ్ళ మైండ్కి. నేను ఆల్రెడీ చెప్పేశాను. మీరేం చేస్తారంటే పట్టుకోబోయ్ నా తరపు, నేను నీ బదులు నేను తీస్తా 100 బీవీ, ఎందుకంటే అప్లైని చూపించాలి కదా, పట్టుకోబోయ్యా అని ఇచ్చేయండి. Yes, మాజీ. 100 బీవీ తీయకుండా అసలు రావడానికి నాకు తెలిసి అర్హత లేదు. Yes, sir. అర్థమవుతుంది. 100 బీవీ లేకుండా అసలు అర్హత ఏడు ఉంటుంది చెప్పండి మనకైతే. కాబట్టి 100 బీవీ తీసుకొచ్చి ఇచ్చేద్దాం, పాస్ తీసుకుందాం. 200 తీసుకురండి, 2 పాసులు తీసుకొని టీంకి ఇవ్వండి. టైం ఉండదు కదా. Yes, మాజీ. అదొకటి. అది జస్ట్ క్వాలిఫికేషన్ పెట్టారు అంతేగాని మనం ఖర్చు పెట్టి లేదు మీ ఐడిలో 100 అని అంటే ఇంక మనుషులు ఎడబోయింటారో తెలియదు. ఇండైరెక్ట్గా ఇదే కదా గురుజీ రేటే కదా అని అంటారేమో. జస్ట్ జాయినింగ్, ఎందుకంటే మనం జాయిన్ చేయించుకుంటే మన ఇన్కమ్లకు మనకే ఇన్కమ్ వస్తుంది. రైట్. ఇది సో 22కు 21కే రీచ్ అవ్వచ్చు మీరు కావాలనుకుంటే. జస్ట్ మనం టికెట్ పెట్టుకొని వెళ్తున్నాం అంతే అక్కడికి. అండ్ గొప్ప వ్యక్తులందరూ అక్కడికి వస్తున్నారు. అండ్ కొత్త ప్రొడక్ట్లు కూడా లాంచ్ అవుతున్నాయి, గుర్తుపెట్టుకోండి. కొత్త ప్రొడక్ట్లు లాంచ్ అవుతున్నాయి. నేను ఫుల్ ఎంజాయ్ చేద్దాం. 25th యానివర్సరీ ప్రపంచంలోకెల్లా 1,00,000 మంది కంటే ఎక్కువ మందితో కలిపి చేపిస్తున్నది. విఐపి లాంజ్ అని ఒకటి ఉంది చిన్నారావు గారు. విఐపి లాంజ్ ఒకటి ఉంది. ఈ 1-2 రోజుల్లో మనకు ఒక పాపప్ వస్తుంది మనకి వెబ్సైట్లో. Yes, అదేంటంటే అది ఇంత బిజినెస్ వాల్యూమ్ చేపిస్తే మీకు విఐపి లాంజ్లో కూర్చోవచ్చు అనమాట. Yes, ఏవిఐపి yes, yes, మాజీ. అదేదో ఉందన్నమాట. అది బట్ లిమిటెడ్ పీరియడ్కే ఉంటుంది. లిమిటెడ్ సీట్స్ ఉంటాయంట. Yes, విఐపి లాంజ్లో నుంచి కూర్చొని మొత్తం ప్రోగ్రామ్. ఆ తర్వాత నాకు సీట్ ఉందో లేదో స్టేడియంలో మనం హాల్లో డైమండ్ షిప్లో వదిలితేనే పరిగెడతారు మనుషులు గేట్లో నుంచి, నా ఏ సీటు పట్టుకోవాలి ఏమని. ఇంకా ఆడిటోరియంలో తెలిసిందే కదా ఎట్లుంటుందో మళ్ళీ. ఇంకైతే Yes. ఏడ పరిగెత్తాలి, నా లెఫ్ట్ హ్యాండ్ ఉన్నారు. ఆ బాధ లేకుండా నాకు పర్మనెంట్ సీట్ కావాలనుకుంటే మీకు విఐపి లాంజ్లో అదేదో Yes. ఉండదంట, మనకు కూడా తెలియదు. ఈరోజు రిలీజ్ అవుతుంది, అది చూడొచ్చు, మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే. Yes, అండ్ టీవీ ప్రోగ్రాంలో అది కాకుండా మనము దానికోసం తయారీ చేస్తూ టార్గెట్ 15 కంప్లీట్ అయిన వెంటనే 16 వరకు ఇచ్చారంటే 17 సంథింగ్ మళ్ళీ కొత్త టార్గెట్ స్టార్ట్ అయిపోతుంది. మధ్యలో గ్యాప్ ఉండదు, ఒక రోజు కూడా గ్యాప్ ఉండదు, కంటిన్యూగా టార్గెట్ ఉంటాయి. కాబట్టి ఈ వారం చేయాల్సింది ఈ వారం పూర్తి చేసేద్దాం. ఓకే. ఈ వారంలో టార్గెట్ కానోళ్ళు కూడా పెద్ద చెక్కు కోసం ప్రయత్నం చేద్దాం. ప్రతి వారం కావాల్సిందే కదా మనకి. అండ్
మీరు కన్ఫ్యూజన్ లేకుండా వచ్చే సేల్స్ని సపోజు 4-5 రోజుల తర్వాత టార్గెట్ అనౌన్స్ చేసినా మనకు తెలుసు బ్యాక్ డేట్ నుంచి అనౌన్స్ చేస్తుంది కంపెనీ, రైట్? కాబట్టి మిస్ చేసుకోకుండా మీరు ఈ వారం చేయాల్సింది ఈ వారం కంప్లీట్ చేద్దాం 15-16 వరకు, అండ్ తర్వాత వచ్చిన సేల్స్ ఆ రోజు నుంచి పంపుతూ పోండి, అది కొత్త టార్గెట్లో స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఇది అండ్ ఫైనల్గా 2-3 స్లైడ్లు నేను చూపిస్తాను చిన్నారావు గారు, 2-3 స్లైడ్లు చూపిస్తాను, మీటింగ్ క్లోజ్ చేద్దాం. ఓకే, సో ఒక 1 minute వేరే కాల్ వస్తుంది, ఒక్క నిమిషం ఉండ, నేను అంత లోపల కొంచెం ఇది కూడా తీసుకుంటా. 2 minutes టైం ఇవ్వండి ఒకసారి. ఎస్ మౌజీ, నరేష్ మౌజీ. వెల్కమ్ మౌజీ, నరేష్ మౌజీ. చలో మౌజీ టైగర్స్, కోసం బిగ్ క్లాప్స్ అండి, మౌజీ కోసం. థ్యాంక్ యూ మౌజీ. సో చూసారుగా టైగర్స్, మా గురించి చెప్పిన విషయాల ప్రకారం సో ఫస్ట్ ఇమీడియట్గా మనకు మెయిన్గా ఉండే టాస్క్ ఈ టార్గెట్ కంప్లీట్ అవ్వడం, దాంతోపాటు గోల్డెన్ పాస్ గురించి డిస్కషన్ చేస్తున్నాడు మా గురించి కూడా. సో చాలా గుడ్ న్యూస్ అనమాట. అది వితిన్ 2-3 days లోపల మన మధ్యలోకి ఆ గోల్డెన్ పాస్కి సంబంధించిన టాస్క్ కంపెనీ తరపు నుంచి రాబోతోంది. సో కాబట్టి అందరూ ప్రిపేర్గా ఉండండి. ఎందుకంటే సో ఇప్పుడు రియల్గా మా గురించి అన్నట్టుగా ఒక డైమండ్ ఫంక్షన్ జరిగింది అనుకోండి, సీట్ కోసం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది చాలామంది. ఒక ఎమరాల్డ్ టోపాజులు తప్ప మిగతా లీడర్స్ అందరూ కూడా చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఎమరాల్డ్ లీడర్ కూడా ఎక్కడో లాస్ట్లో కూర్చోవాల్సి వస్తుంది. కానీ రియల్గా చూడండి, ఇప్పుడు గోల్డెన్ పాస్ రూపంలో కంపెనీ అనౌన్స్ చేస్తుంది అంటే సో మరి ప్రతి ఒక్కరం కూడా విఐపి లాగిన్లో కూర్చోవడానికి ఛాన్స్ వస్తుంది అన్నప్పుడు సో ఎంత ఎక్సలెంట్గా ఉండబోతుంది అనేది సో ఆలోచించండి. ఛాన్స్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. అండ్ మా గురించి అన్నట్టుగా మనం ఇప్పటివరకు అయితే 100 BV లేకుండా ఎవరికి అయితే పాసులు ఎంట్రీ చేయలేదు. సో కాదు కూడా, ఛాన్స్ ఉండదు కూడా. సో మరీ అంత పేద లీడర్ ఎవరైనా ఉన్నారంటారా? అసలు ముందు 5 రోజులకే మనకి ఇవ్వట్లేదు వాళ్ళు. చాలా మంది అయిపోయి కూడా లైన్ ఎక్కువ అయిపోయింది అనుకుంటే ఇక్కడికి Yes, చాలా ma'am. మంది ఇంకా మనం ఎంట్రీ చేయాలి మౌజీ. చాలా మంది డిమాండ్ people- ఎక్కువ అయిపోతుంది అనమాట. టికెట్స్ కోసం ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ అవసరం అని చెప్పేసి. సో 100%. సో ఈసారి మాత్రం ఢిల్లీని మొత్తం సో ఫుల్ చేసేయడానికి రెడీ ఉండాలి. సో మేబీ ఇప్పుడు టికెట్స్ రిజర్వేషన్స్ ఇంకా ఓపెన్ అవ్వలేవు అనుకుంటా నాకు తెలిసి. 22nd నుంచి ఓపెన్ అవుతుంది మౌజీ ట్రైన్ టికెట్లు. అంటే 3 నెలల బిఫోర్ ఓపెన్ అవుతుందా? 2 months బిఫోర్. 2 months 60 before రోజులకి ట్రైన్ టికెట్. ఓపెన్ అవుతూనే టైగర్స్ అందరు అప్పటికి రిజర్వేషన్స్ కంప్లీట్ చేసుకొని ఉండాలి. సో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా మేము మీకు ఇస్తాం. ఎప్పుడు రిజర్వేషన్ చేసుకోవాలి, ఏ డేట్ రోజు, ఏ టైంకి, ఏ ట్రైన్కి రిజర్వేషన్ చేసుకోవాలని కూడా క్లియర్గా మెన్షన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో సీనియర్ లీడర్స్ రెస్పాన్సిబుల్ తీసుకొని మీ టీం పరంగా రిజర్వేషన్స్ అన్ని కంప్లీట్ చేసేయాలి. సో ఢిల్లీలో మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది. ఎంటైర్ కంపెనీని కళ్ళ ముందు చూడబోతూ ఉన్నాం. సో ఢిల్లీలో సేఫ్ షాప్ కంపెనీని చూసేది వేరు ఉంటుంది. కంపెనీ చూసినప్పుడు ఎవరు కనిపించారు మనకి? కంపెనీలోకి వెళ్ళి ఉంటాం, వేరే రోజులోకి వెళ్ళి ఉంటాం, కానీ కంపెనీ మొత్తం కనిపించదు. ఇప్పుడు అసలైన సేఫ్ షాప్ అనేది ఏందనేది ఈరోజు ఢిల్లీలో కనిపించబోతోంది 22 మార్చ్ రోజు. రెడీ అమ్మారు అందరు ఆ రోజు? Yes. Yes, ma'am. సో లైఫ్లో ఇట్లాంటి ఛాన్స్ అనేది దొరకలేదన్నమాట. ఇది ఇంతకు ముందు ప్రీవియస్ ఒకసారి పెద్దగా జరిగినా మాకు ఛాన్స్ దొరకలేదు. ఇప్పుడు దొరికింది అనమాట. అందరికీ దొరికేదానికి ఛాన్స్ వచ్చింది. ఇప్పుడు అందరు రావడానికి ఛాన్స్ వచ్చింది. కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోకండి. చలో మా గురించి వెల్కమ్ మౌజీ. థ్యాంక్ యూ. వెల్కమ్. నరేష్ టైగర్, గుడ్ మార్నింగ్, వెల్కమ్, స్వాగతం మీకు కూడా. అండ్ చలో మన గ్రేట్ కంపెనీ 25th anniversary సందర్భంగా మన కంపెనీ ఈ పాస్ ఇస్తుంది. ఈ పాస్ని రిజిస్టర్డ్ చేసి ఈమెయిల్ పాస్ తీసుకొని డైరెక్ట్గా వచ్చేయకండి, రిజిస్టర్డ్ చేయాలి. జస్ట్ 1 minute, అది సింపుల్. పేరు, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇస్తే దాంట్లోకి వెళ్ళి వచ్చేస్తుంది. మెయిల్ లెక్క రావడం కాకుండా డైరెక్ట్గా ఆన్ ద స్పాట్ అక్కడే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు మనము, రైట్? ఆప్షన్ ఉండదు. అండ్ మన స్పెషల్ గిఫ్ట్ ఏమి ఇచ్చిందంటే మన కంపెనీ డబుల్ బెనిఫిట్ 11th ర్యాంక్ అండ్ అబవ్ ఉండే, ఇప్పుడు ఏం చేసిందంటే హెవెన్ అని చెప్పేసి డబుల్ చేస్తుంది అనమాట. ఎవరైతే 50 తీసుకుంటారో వాళ్ళకి 1 లక్ష ఇస్తూ ఉంది. ఎవరైతే ₹1,00,000 ఇన్కమ్ తీసుకుంటున్నారో, 2 లక్షలు తీసుకుంటున్నారో వాళ్ళకి 4 లక్షలు ఇస్తూ ఉంది. ఎవరైతే 4 తీసుకుంటున్నారో వాళ్ళకి 8 ఇచ్చేస్తుంది. కంగ్రాచులేషన్స్. అండ్ అది కాకుండా ఇప్పుడు వారానికి 8 లక్షలు, నెలకు 32 లక్షలు, సంవత్సరానికి 4,16 లక్షలు. Yes, మౌజీ. Wow. అయ్యా, ఇది Yes. ఎక్కడ ఏ ఐఐటి చదివామని చెప్పి ఇస్తున్నారు భయ్యా మనకి? Oh, మౌజీ. ఆ? ఎవరికి ఇంత ప్యాకేజ్? 4 కోటి రూపాయలు వస్తే తలకిందలైపోతుంది ఇండియా. ఆ పర్సన్ టాప్ ఐఐటి అని అంటారు. 4,16 లక్షలు ఎక్కడ చదివి వచ్చాము? ఇంత పెద్ద ప్యాకేజ్ ఇస్తా ఉంది. ఇది మనందరికీ తెలుసు. 40,000 40,000 BV ఫస్ట్ పర్చేజ్లో, 40,000 BV రీపర్చేజ్లో ఎవ్రీ వీక్ పంపిస్తేనే ఇన్కమ్ లెగ్లో నుంచి ఈ ఇన్కమ్ వస్తుంది.
క్లియర్. ఒక ఫ్రెషర్గా దమ్ము ఉంటే ఇప్పుడే వేసుకోవాలి, మైండ్ సెట్ చేసేయాలి. 40,000 కదా వేసుకుంటా, ప్లాన్ వేసుకుంటా అండి. 40 మంది లెఫ్ట్, 40 మంది రైట్, ఒగోరు 1000 బిజినెస్ వాళ్ళని తీసినా 40,000 అయిపోయింది. 40,000 వచ్చేస్తుంది. జస్ట్ 40 లీటర్స్ లెఫ్ట్, 40 లీటర్స్ రైట్, ఒక్కొక్కరు 1000 బీవీ వారం అంతా కలిపి మీన్స్ మీ 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 విధంగా ప్లాన్ వేసుకోవచ్చు అంటాను. ఇప్పుడు కాకపోయినా సంవత్సరం తర్వాత కానీ ఏం పోయింది, 4 కోట్ల రూపాయల ప్యాకేజ్. ఫస్ట్ పర్చేజ్ 4 లక్షలు క్యాపింగ్, రీపర్చేజ్ 4 లక్షలు క్యాపింగ్. 4 లక్షల కంటే ఎక్కువ దొరకదు కాబట్టి 8 లక్షలు వారానికి తీసుకోవచ్చు. రీపర్చేజ్ గురించి మనందరికీ పరిచయం. అండ్ ఇంకొక ఇన్కమ్ కూడా ఉంది, అదే ఇన్సెంటివ్ కొలేటెడ్ ఎక్స్ట్రా 10%ది. సపోజ్ ఎవరైనా దమ్ముండే మనగాడ 40,000 కంటే ఎక్కువ పంపాడు అనుకో, ఆ ఎక్కువ పంపిన దాంట్లో 10% ఇస్తుంది. ఆ 10%లో ఎంతవరకైనా ఇస్తూనే ఉంటారా అంటే అది కూడా హయ్యెస్ట్ 8 lakhs per week. అంటే మనం నిజంగా ఆ పైన 8 ప్లేస్లో 16 రాయొచ్చు. మిగతా కంపెనీ వాడైతే 16 రాస్తాడు నేరుగా, ఆ కంపెనీ 16 లక్షలు ఇస్తుంది అనేసి. ఎస్, 40,000 కంటే ఎక్కువ పంపితే దాంట్లో 10% వస్తుంది కదా, 10% ఇన్కమ్కి ఇస్తుంది. అది కూడా 8 lakhs per week. హయ్యెస్ట్ ఎవరన్నా పంపిస్తే సీనియర్ మోస్ట్ లీడర్స్ అంటే 16 లక్షలు వారానికి, 8 కోట్లు, 8.5 కోటి సంవత్సరానికి ఒక సింగిల్ లాగిన్ ఐడిలో. ఎస్ మచ్. ఎంత పవర్ఫుల్ ఇది చెప్పండి మరి ఇంకైతే. సో ఈ ప్లాన్లో మనం చేస్తున్నామండి. వేరే పనులు ఎందుకు చేయాలి చెప్పండి, నాకు అర్థం కాక. ఇప్పుడు నేను మీకు మాట్లాడబోయే 2-3 స్లైడ్లు ఈ లీస్ట్ గురించి మీకు అందరికీ తెలుసు. సింపుల్గా కంప్లీట్ చేస్తాను నెక్స్ట్ 5 minutesలో. ఓకే, నాగార్జున నరేష్ దగ్గర నుంచి తీసుకొని, గారా చిన్నారావు దగ్గర నుంచి తీసుకొని, ఇప్పుడిప్పుడే జాయిన్ అయిన కొత్త వ్యక్తికి కూడా ఇది యూజ్ అవుతుంది. ఇది మీరు ఓకే అంటే ముందుకు వెళ్తాను. ఓకే ఏమంటే నరేష్ టైగర్ 150 లీస్ట్ ప్రిపేర్ చేయగలుగుతారా ఈ రోజు రాత్రి వరకు? ఎస్ మా గురుజీ. ప్రతి వ్యక్తి దగ్గర 150 మంది ఉండనే ఉంటారు. మీరు ఎంత జాయినింగ్ చేయించి 150 మంది ఉంటారు. 150 లీస్ట్ ప్రిపేర్ చేపిస్తే ఈ స్లైడ్స్ మీరు చెప్తాను చూడండి, రాత్రికి నిద్ర రాదు మీకు, నిజం చెప్తున్నాను. 150 మందిలో వారానికి 10 పీపుల్ని ఇన్వైట్ చేసి ప్లాన్ చెప్పడానికి పిలవచ్చా? ఎస్ మావోజీ. ప్లాన్ వచ్చిన వాళ్ళు నేరుగా ప్లాన్ ఇచ్చేద్దాం, ప్లాన్ రాని వాళ్ళు అప్లైన్ దగ్గర ప్లాన్ పెట్టిద్దాం, సండేకి తీసుకెళ్దాం, జూమ్ వెన్యూలకు తీసుకెళ్దాం, హోమ్ మీటింగ్లు పిలిపించుకుందాం. ఇట్లా ప్లాన్ రాని వాళ్ళు, ల్యాప్టాప్ లేని వాళ్ళు కూడా వారానికి 10 మందిని ఇన్వైట్ చేయించి ప్లాన్ పెట్టించచ్చా, పెట్టించకూడదా? ఎస్ మా గురుజీ. ఒక ప్లానర్ కూడా ఒక ఏమంటారు పార్ట్ టైమర్ కూడా చేయొచ్చు కదా ఈ పని. ఎస్ మా. ఫుల్ టైమర్ అయితే ఒక రోజులో చేయించేయచ్చు, పార్ట్ టైమర్ అయినా కూడా చేయొచ్చు. ఇదైంది. అప్పుడు 150 మంది కంప్లీట్ అవ్వడానికి ఎన్ని రోజులు పడుతుంది చిన్నారావు గారు? 15 రోజులు బాబు. 15 వారాలు. వారానికి 10 వద్దులే, సారీ రోజుకి 10 వద్దు, వారానికి 10 అంటే 15 వారాలు. 15 వారాలు అంటే 4 months. 4 months. అంటే ఇప్పుడు జనవరి నడుస్తాం, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ 2026 లోపల మీ ఇన్కమ్ ఎంత ఉంటుందో చూడండి. మనము మినిమం తీసుకుందాం 20%. 20% సక్సెస్ అయింది అనుకుందాం. 150లో 20% ఎంత అవుతుందండి? 30. 30 జాయినింగ్ ఇంటూ 200 బీవీ, ఒక్కొక్క 200తో జాయిన్ అవుతారు. ఒక్కొక్క బిజినెస్ వాళ్ళకి 2.5 రూపాయలు చొప్పున 15,000 వస్తుంది. అండ్ హెవెన్ కొత్తగా వచ్చింది, అదొక 15,000 ఇచ్చేస్తుంది. ఎంత తీసుకుంటే అంత బోనస్ కదా. 15 + 15 ర్యాంక్ 1 వస్తుంది 7,000. టోటల్ కలిపారంటే 37,000 పర్ మంత్. 9,250 రూపీస్ వస్తుంది ఈ రోజు నుంచి. జనవరి 9,250, ఫిబ్రవరి 9,250, మార్చ్ 9,250, ఏప్రిల్లో కూడా 9,250 రూపాయలు చొప్పున తీసుకొని చిన్న చిన్న ఇంటికి అవసరాలు తీర్చేసుకోవచ్చు. ఇది మొదటి 4 నెలలు. అయ్యో ఇంతేనా అని అంటారేమో. నెక్స్ట్ 4 నెలలు చూద్దామా? నెక్స్ట్ 4 నెలల్లో అంటే టోటల్ 8 months ఈ రోజు నుంచి, అంటే ఆగస్టు 2026 వరకు మీ ఇన్కమ్ ఎంత ఉండబోతుంది అంటే, మనతో పాటుకి జాయిన్ అయిన వ్యక్తులు 30 మంది మొదటి 4 నెలల్లో. 30కి 30 మంది యాక్టివ్గా ఉండరు కదా, దాంట్లో ఒక 20% యాక్టివ్ ఉండారనుకుందాం. 6 members దగ్గర, ఒక్కొక్కరి దగ్గర మనము అగైన్ 150 లిస్ట్ ప్రిపేర్ చేయించవచ్చు కదా. ఈ వ్యక్తి దగ్గర ఉంటారు. 150 జాయిన్ ఎంట్రీ లిస్ట్ రాపిస్తే 900 లిస్ట్ అవుతుంది. సేమ్ ఆ 6 మంది వాళ్ళ 150ని ఇన్వైట్ చేసి ప్లాన్ పెట్టడానికి వాళ్ళకు కూడా వారానికి 10 మంది చొప్పున పిలిపిస్తే వాళ్ళు కూడా 15 వారాలు కావాలి. దట్ మీన్స్ 4 నెలలు కావాలి.
20% వీళ్ళకి కూడా సక్సెస్ వచ్చింది అనుకోండి. 900 మందిలో నుంచి 180 పీపుల్ జాయిన్ అవుతారు ఆగస్ట్ లోపు. Yes, 180 ఇంటూ 200 బీవీ ఇంటూ ₹2.5 చొప్పున 90,000. హెవెన్ ఒక 90,000. ర్యాంక్ 2 అండ్ 3 కలిపితే 43,000. ఎందుకంటే 180 జాయినింగ్ మీరు ర్యాంక్ 2 అండ్ 3 అయిపోతుంది. అయిపోతుంది. 43,000 టోటల్ కలిపారంటే 2,23,000. 4 నెలలకు డివైడ్ చేశామంటే నెలకి ₹55,770 చొప్పున వస్తుంది. వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. అది ఎప్పుడు మే నుంచి. మే, జూన్, జూలై, ఆగస్ట్ నెలల్లో నెలకి ₹55,750 వస్తే జాబ్ ఎవరు చేస్తారండి? ఒక మనిషి పేరు చెప్పండి చూద్దాం. జస్ట్ మొదటి 5వ నెల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇదే మనం ఇది అనుకుంటే దీని తర్వాత ఇంకో 4 నెలలు చూద్దామా? Yes, Moses. అంటే ఈ సంవత్సరం ఫినిష్ అయ్యే లోపు సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2026 లోపల మనతో జాయిన్ అయిన వ్యక్తులు ఎవరంటే ఎంతమంది అంటే 180. అందరూ యాక్టివ్గా ఉంటారు కదా మనలాగా. దాంట్లో 20% యాక్టివ్ అనుకుందాం. 36 పీపుల్ అవుతారు. 36 దగ్గర కూడా 150 లిస్ట్ ప్రిపేర్ చేపిస్తే 5,400 లిస్ట్ అవుతుంది. ఆ 36 మంది వాళ్ళ 150 మనుషుల్ని 10 మందిని వారానికి ఇన్వైట్ చేస్తే వాళ్ళకి 15 వారాలు దట్ మీన్స్ 4 నెలలు టైం కావాలి. ఇది అర్థమైంది అనుకుంటా అందరికి. Yes, Moses. అంటే 20% రిజల్టే వచ్చింది అనుకుందాం. 5,400లో 20% అంటే 1,080 మంది జాయిన్ అవుతారు. 1,080 ఇంటూ 200 బీవీ ఇంటూ ₹2.5 చొప్పున 5,40,000. హెవెన్లో ఒక 5,40,000 బోనస్. అండ్ ర్యాంక్ 4, 5, 6 అయిపోతుంది. 1,080 జాయిన్ అవుతున్నారంటే 4వ ర్యాంక్, 5వ ర్యాంక్, 6వ ర్యాంక్ పూర్తి అవుతుంది. 2,34,000. టోటల్ 13,14,000 అయితే నెలకి ₹3,28,500 వస్తుందండి. Oh, Moses. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ సంవత్సరం నెలకి 3.5 లక్షల వరకు వస్తుంది. చెప్పండి ఎంత పెద్ద చదువులు చదివితే ఇంత వస్తుంది ప్యాకేజ్ పర్ మంత్. జస్ట్ ఈ సంవత్సరం గురించి మాట్లాడుతున్నా. ఇంకో 4 నెలలు పొడిగిచ్చు చేస్తా. లాస్ట్ అండ్ ఫైనల్ స్లైడ్. 16 నెలలు అంటే వచ్చే సంవత్సరం జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్. 1.5 సంవత్సరం కాలేదండి. ఓన్లీ 16 నెలలే. 18 నెలలు కావాలి కదా 1.5 సంవత్సరానికి. 16 నెలల లోపల డైమండ్ ఎలాగవుతారో చూడండి. మనతో జాయిన్ అయింది అయితే 1,080 మంది. దాంట్లో ఓన్లీ 20% అంటే 216 మంది మాత్రమే యాక్టివ్గా ఉండి వాళ్ళ 216 మంది దగ్గర 150 లిస్ట్ తయారు చేపిస్తే 32,400 లిస్ట్ అవుతుంది. ఆ ఈ 216 మంది వాళ్ళ లిస్ట్లో నుంచి 10 మందిని వారానికి పిలిచారంటే 15 వారాలు కావాలి వాళ్ళ లిస్ట్ కంప్లీట్ అవ్వడానికి. అంటే 4 నెలలు కావాలి. 20% రిజల్ట్ వచ్చింది అనుకోండి 32,400లో అంటే 6,480 మంది జాయిన్ అవుతారు. ఇంటూ 200 బీవీ ఇంటూ ₹2.5 చొప్పున 32,40,000. హెవెన్ ఒక 32,40. ర్యాంక్ 7, 8, 9, 10, 11 అన్నీ కంప్లీట్ అయిపోతాయి. 23,82,000 అండ్ టోటల్ 88,62,000 అవుతుంది. పర్ మంత్ 22,15,500 పర్ మంత్ వస్తుందండి. Per month. ఇది నేను పగటి కళ్ళకు కనిపించట్లేదు, ఆకాశంలో చుక్కలు చూపించట్లేదు అనమాట. వావ్ చూడండి అనేసి జస్ట్ 150 లిస్ట్ ప్రిపేర్ చేయించితే మీరు ప్లస్ మీ టీం దగ్గర ఇక్కడ 3 ఛాలెంజెస్ వచ్చే ఛాన్స్ ఉంది. నెంబర్ 1 3, 4 వస్తాయి. ఒకటోది ఏమండి, ప్రతి వ్యక్తి 150 మందిని రాయగలుగుతారా? విన్నర్కి లూజర్కి ఇదే తేడా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. విన్నర్ పక్కన కూర్చోబెట్టుకొని రాయిస్తాడు ఇంత పెద్ద ఇన్కమ్ వస్తుంది అంటే నమ్మకం ఉంటే. లూజర్ ఇప్పుడే ఓడిపోతాడు. కొంతమంది ఇప్పుడు వింటున్నారు కదా మీరు, మీలో కూడా కొంతమంది ఈ మాట ఇక్కడ విని ఇక్కడ వదిలేస్తారు. స్లైడ్లు తయారు చేయడానికి అవుతుంది, ఎక్కడ అవుతుంది అని నిజంగా వాళ్ళకి రాదు. ఏమవుతుంది, లూజర్ అనేవాడు ఫోన్ చేసి చెప్పేస్తాడు నువ్వు తయారు చేయని. విన్నర్ అనేవాడు దగ్గర కూర్చోబెట్టి రాపిస్తాడు. అదే తేడా. ఒకటోది 150 లిస్ట్ ప్రిపేర్ చేయించగలుగుతారా? పెద్ద కష్టమైన పని కాదు కదా. Yes, Mauji. ఒకటో వర్క్ డన్. రెండో వర్క్, సెకండ్ వర్క్ ఏమవుతుందంటే ఏంటి 10 మందిని ఇన్వైట్ చేసి ప్లాన్ పెట్టించచ్చా వారానికి? పాసిబుల్ అండి నరేష్? Yes, Mauji. 100%. డైమండ్ అయితే పాసిబులే అంటారులే. ఎవరైనా జూనియర్ మోస్ట్ని అడుగుదాం. వారానికి 10 మందికి ప్లాన్ పెట్టించచ్చా? మీకు ప్లాన్ రాకపోయినా, మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోయినా, మీ అప్లైన్ పిలిపించుకొని ప్లాను, హోమ్ మీటింగ్లో ప్లాను,
జూమ్లో తీసుకెళ్ళి ప్లాను, సండే మీకోసం ఫ్రీగా ప్లాన్ ఉంది. ఇన్ని ప్లాన్ల ద్వారా మన 10 మంది పార్ట్ టైమర్ కూడా, అది కూడా సాయంత్రం జాబ్ నుంచి ఒకటి సండే రోజు, సాటర్డే రోజు మధ్యాహ్నం బ్రేక్ దొరికితే మార్నింగ్ టైంలో అట్లా కలిపి 10 అయితే ఈజీగా చేపించచ్చా వారానికి. ఎస్ మావుజీ. రెండో టాస్క్ కంప్లీట్. మూడో టాస్క్, ఈ 10% రిజల్ట్ సార్, 20% రిజల్ట్ వస్తుందా సార్ ఇంతకీ? 20% రిజల్ట్ వస్తుందా అని అడుగుతారు. 20% వస్తుందా? ఎస్ మావుజీ. ఎస్ గురుజీ. మీరు ఇప్పుడు ఈ మధ్యన చేస్తున్నారు కదా వర్క్, మీరు చూస్తున్నారు కదా, 20% రిజల్ట్ వస్తుందా లేదా? హలో, వస్తుంది గురు. ఎస్ మా. ఎస్, 20%. మీరు ఎంతమంది చూపించమంటే నేను అంతమంది చూపిస్తాను. అండ్ చూడండి, నిన్న ఈయన విఠల్ పూజారి ఇక్కడ చూడొచ్చు ఎంతమంది కూర్చున్నారు. న్యూ గెస్ట్లు, అది ఎక్కడ విజయపురాన్ని కొత్తది స్టార్ట్ చేశాడు. 10 మంది కూర్చున్నారా? ఎస్ మా గురుజీ. సైన్ అప్ ఎంతమంది అయ్యారు? 4. 4 స్పాట్ పేమెంట్లు 3 ఎంత శాతం ఇది రిజల్ట్? 30% 30% స్పాట్ పేమెంట్ అయింది. 30-40 ఉందా లేదా? ఎస్ మావుజీ. ఇక్కడ నిన్నటి రోజుదే ఇది, ఎస్టర్డే ఇంకొక ఊర్లో బెల్గావిలో 9 మంది కొత్త వాళ్ళు కూర్చుంటే సైన్ అప్ ఎంతమంది అయ్యారు? 5 మావుజీ. ఎంత శాతం రిజల్ట్ స్పాట్ ఒకటి వచ్చింది? ఎంత శాతము? మోర్ దాన్ 50%. 20 మంది కూర్చుంటే సైన్ అప్ 6 అయ్యారు, స్పాట్ డీటెయిల్ 3 ఇంకో చోట ధార్వాడ్లో. ఎస్ మావుజీ. ఇది కాకుండా మీరు ఇంకా కొంచెం కిందకెళ్ళి వేరే ఎవరిదన్నా చూడాలనుకుంటే చాలా మంది ఉన్నాయి. బట్ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ జమ్మూ నుంచి ఒక ఆయన ఆ కొండలు చూస్తున్నారు వెనకాల భయ్యా, ఓపెన్లో చెప్తున్నారు ప్లాను. ఇది భయ్యా దమ్ము ఉంటే ఇంటి పైన కూర్చోబెట్టి ప్లాన్ పెడుతున్నారు చూడి. చూసారా? పని చేయాలనుకుంటే ఎట్లయినా చేయొచ్చు. ఎక్కడ బాంబులు వేస్తాడు, ఎవడు కాలుస్తాడో అని భయపెట్టట్లా. టోటల్ గెస్ట్లు ఎంతమంది వచ్చారు? 8 మెంబర్స్ మావుజీ. ఆ వెన్యూ చూడండి, ఏసీ హాలు. సైన్ అప్ ఎన్ని? 7 మా గురుజీ. స్పాట్ క్లోజింగ్ ఎంత? 5 మా గురుజీ. 20% వచ్చిందా లేదా? 70% క్లోజింగ్ మావుజీ. 20 కాదు వచ్చింది, 90 వచ్చింది. ఎస్ మావుజీ. ఇట్లా వర్క్ చేసుకుంటే టార్గెట్లు ఎందుకు గెలవరు? టార్గెట్లు ఎందుకు జరగవు? ఇది చూడండి, చూస్తా పోతున్నారు వాళ్ళు. అప్లై ట్యాబ్లు, ల్యాప్టాప్లు ఎందుకు ఇప్పించరు? ఇప్పిస్తా అంత ముందు వారం రోజు సాటర్డే సండే వచ్చింది, అంత ముందు కూడా జరిగింటుంది కదా వెన్యూ. అంత ముందుది ఏమొచ్చిందో రిజల్ట్ కొంచెం ఎందుకంటే ఇది చూడండి, టార్గెట్ల పైన టార్గెట్లు గెలుస్తున్నారు. సో అంత ముందు వారంలో రిజల్ట్ వచ్చింది. ఇక్కడ టోటల్ గెస్ట్లు ఎంతమంది? సైన్ అప్ ఎంతమంది? 19 మావుజీ. 10 మా గురుజీ. స్పాట్ డీడీలు ఎన్ని? 12 మా గురుజీ. ఎంత వచ్చిందా లేదండి? 20%, 90%. 50% Yes. 90 వచ్చేస్తా ఉంది. 90 వచ్చేస్తా. అంత ముందు వారం కూడా ఒకసారి చూపిస్తాం మీకు కావాలనుకుంటే. పైన డేట్ ఎంత ఉంది? సండే డిసెంబర్ 28 మావుజీ. డిసెంబర్ 28. గుడ్, బాగా స్పెట్స్ లేకుండా బాగా చదివేస్తున్నాడు, సూపర్. సో టోటల్ గెస్ట్ ఎంతమంది? 52 మావుజీ. 52. సైన్ అప్ ఎంతమంది? 42. వా. స్పాట్ డీడీలు ఎన్ని? 22. 22. నేను ఎక్కువ చూపించదలుచుకోవట్లేదు. మీ దగ్గర నుంచి నాకు ఈ మెసేజ్ రాలేదు అంతే, కానీ మీలో కూడా దీనికంటే బ్రహ్మాండమైన రిజల్ట్ తీసే వాళ్ళు ఉన్నారు. ఎస్ ఆర్ నో? ఎస్ మావుజీ. అంటే Yes. నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ తెలుసా? మీరు కూడా ఇది అచీవ్ చేయొచ్చు. ఏది? 20%. మూడో డౌట్ ఏమొచ్చింది మనకి? 20% వస్తుందా రాదా? ఎస్ వస్తుంది. 20% కాదు, 80-20 రూల్లో 80 నో అంటే 20 ఎస్ అంటుండ్రి. కొత్త ప్లాన్ వచ్చిన తర్వాత 20 మంది నో అంటే 80 మంది ఎస్ అంటున్నారు. చేంజ్ అయిపోయింది. 4 అంటే మోస్ట్ ఇంపార్టెంట్, 20 మంది యాక్టివ్ లీడర్లు ఉండగలుగుతారా? 20%
యాక్టివ్ లీడర్లు అవుతారా ప్రతి టీంలో అంటే మీ పైన డిపెండ్ అవుతుంది మీరు ఎట్లా సర్వీస్ ఇస్తారో. అండ్ చూడండి అంటే దీని ప్రకారం ఇప్పటి నుంచి 16 నెలల లోపల ఎంతమంది అయితే కూర్చున్నారో ప్రతి వ్యక్తి డైమండ్ అవుతారు. ఈ రాబోయే 16 నెలల్లో డైమండ్ అవ్వచ్చు. Yes, Maharaj. ఎందుకు Yes, చేతులు Maharaj. అట్లా పెట్టుకున్న 16 నెలల్లో డైమండ్ అంటే కొంచెం Yes, Maharaj. Yes, Maharaj. మాజీ ఎక్స్ట్రా డౌట్ పడకండి. Yes. 16 నెలల్లో డైమండ్ అయ్యి కూడా మనం ₹1,00,00,000 పైన తీసుకోవచ్చు మనం. Yes, Maharaj. ఈ లీస్ట్ వాల్యూ. బట్ ఏమవుతుందంటే మనిషి లీస్ట్ తయారు చేయడు, లీస్ట్ తయారు చేయనివ్వడు. ఈ మిస్టేక్ చేయకుండా ఈరోజు కొత్త సంవత్సరంలో కొత్త కమిట్మెంట్ తీసుకోండి. 600 అయినా నేను లీస్ట్ రాస్తాను, నా టీం దగ్గర రాయించి నేను ఈ లీస్ట్ని సక్సెస్ఫుల్ చేపిస్తాను. దట్స్ ఇట్. అవి మాట్లాడడానికే నేను వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్ చిన్నారావు గారు, నరేష్ అండ్ ఆల్ లీడర్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి ఇంకా ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడచ్చు, అదర్వైజ్ మీటింగ్ క్లోజ్ చేయండి. ఎందుకంటే మనం 2 గంటలుగా మీ పేషెన్స్ అండి, ఒకరు కూడా తగ్గకుండా నిలబడతారు. గ్రేట్, సూపర్. సో నాకు తెలుసు నేను యాక్చువల్లీ న్యూ ఇయర్ చెప్పేసి క్లోజ్ చేద్దాం అనుకుంటే అది ఎందుకు 4 స్లైడ్లు చూపించాలనిపించింది. ఆ 4 స్లైడ్లు చూపించాను, ఉపయోగపడతాయి అనుకుంటా. హలో, Yes, Maharaj. ఉపయోగపడితే ఆల్వేజ్ కొద్దిగా స్మైలింగ్ ఫేస్తో ఉండండి. మీ చిన్నారావు గురించి 10 నిమిషాలు ఎక్కువ తీసుకున్నా నవ్వుతూ ఉండండి. ఓకే, Yes, Maharaj. ఎందుకంటే అలవాటు అయిపోతుంది. లేకుంటే అలవాటు అయిపోయి అదే ఫేస్ తీసుకుని ఆటికి వెళ్ళారనుకోండి ప్లాన్కి ఫాలో అప్కి Plan ki Maharaj ke. మనుషులు కొంచెం డౌట్గా చూస్తారు. ఏమో పాపం ఏదో కోల్పోయాడు ఈ మనిషి జీవితంలో అని అనుకుంటాడు. అట్లా కాకుండా కొంచెం ఆనందంగా ఉండండి. కొత్త సంవత్సరము, కొత్త ప్లాను, కొత్త డైమండ్ అండ్ లీస్ట్ పవర్ మీరు చూసేశారు అనమాట. దీన్ని ఉపయోగించుకోండి. రైట్, కొత్త టార్గెట్ అవుతుంది. లాస్ట్ వీక్ నడుస్తుంది. ఆల్ ద బెస్ట్. చెప్పండి ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడుతున్నారు. మాజీ టార్గెట్ ఒక 40 మెంబర్స్ దాకా దగ్గర ఉన్నారు మాజీ. కంప్లీట్ అయినాక మీరు వచ్చి మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇట్లానే టార్గెట్ విన్నర్స్ కి బ్లెస్సింగ్స్ ఇవ్వండి. 40 మంది గెలిస్తే వస్తాను అయ్యా. ఖచ్చితంగా మాజీ 40 మంది గెలిస్తే వస్తాను. నెక్స్ట్ వీక్ మీ ద్వారా అప్రిషియేషన్ తీసుకోవాలి మాజీ. నేను అలానే- కండిషన్ పెట్టేశాను, 40 గెలిపించండి వస్తానంటున్నాను. పక్కా మాజీ. ఓకే, అలానే మాజీ టార్గెట్ అయిపోతుంది మాజీ. ఇప్పుడు లాస్ట్ వీక్ డబుల్ ఇన్కమ్ తీసుకున్న కొంతమంది ఉన్నారు మాజీ. మీ ద్వారా వాళ్ళకి అప్రిషియేషన్ కూడా జరిగితే బాగుంటుంది మాజీ. చెక్స్ అప్రిషియేషన్ ఎంతసేపులు పడుతుంది ఇంకా 5 నిమిషాలు నాకు ఫ్లైట్ కూడా టైం అవుతుంది. నేను సిల్చర్లో ఉండా, అస్సాంలో ఉండా. ఈ రోజు మాకు 1 నైట్ స్టార్ట్ చెక్ ఇన్ అవుతున్నారు బెంగళూరులో. నేను అస్సాంలో కూర్చోండా. సరే నో ప్రాబ్లం, తర్వాత చూద్దాం మీతో పాటు. టార్గెట్ వస్తారు చూద్దాం మాజీ. నరేష్ మాజీ మాట్లాడతారు. షూర్. ఎందుకంటే నేను ఇప్పుడు బయలుదేరాలి కొంచెంసేపులకి మళ్ళీ. ఇంకా గురుజీ రెడీ పక్క రూమ్లో ఉన్నాడు. గురుజీ అస్సాం సిల్చర్లో ఉండాం. నిన్న ఉత్కర్ష్ భారత్ నడిచింది. రైట్. సో చలో, ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతమంది అయితే ఇన్కమ్ తీసుకున్నారో వాళ్ళందరికీ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్. ప్రతి వ్యక్తికి డబుల్ కొంత లిమిటెడ్ లేదు, ప్రతి వ్యక్తికి డబులే. అంటే ₹1000 తీసుకున్నా కూడా డబులే. బట్ డబుల్ కొంచెం గ్రాండ్గా తీసుకోవాలంటే కొంచెం పెద్ద ఇన్కమ్ తీసుకుందాం. 1000 బిజినెస్ వాళ్ళు మినిమం సెట్ చేసుకోండి, ఎస్పెషల్లీ గోల్డ్ అండ్ అబౌవ్. 1000 అంటే ₹10,000. 1000 అంటే ₹10,000, నెలకు ₹40,000. మిస్ చేసుకోకండి. అండ్ టార్గెట్ అవ్వగానే మళ్ళీ వద్దాం. నరేష్ ఏమన్నా చెప్పాలి? నరేష్. మావజీ థ్యాంక్ యూ వెరీ మచ్ మావజీ. యాక్చువల్లీ మావజీ సూపర్ ప్లానింగ్ ప్రకారం మంచి జబర్దస్త్ ఉంది మావజీ. సో ఈ డబుల్ బెనిఫిట్ అనేది ఇంతకుముందు మేము మాత్రమే తీసుకునే వాళ్ళం. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో ఒక్కొక్క లీడర్ చిన్న క్లోజింగ్ చేసినప్పటికీ కూడా డబుల్ ఇన్కమ్ రావడంతో ఫుల్ ఎనర్జీతో జోస్తో పరిగెడుతున్నారు మావజీ. సో ప్రాపర్ ప్లానింగ్లో జరుగుతుంది మావజీ. వితిన్ ఒక 1 మంత్ లోపల మావజీ పెద్ద రిజల్ట్ మేము చూపిస్తాం మావజీ. సో 100% చాలా పెద్ద రిజల్ట్ తీయబోతున్నాం. సో ఈ కాంటెస్ట్లో కూడా మీరు అన్నట్టు 40 మెంబర్స్ అంత దగ్గర మావజీ. 40+ కంప్లీట్ అవుతుంది మావజీ. సో మీ బ్లెస్సింగ్స్ ఉంటే 100% పెద్ద అచీవ్మెంట్ చేస్తాం మావజీ. సో ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం మావజీ. సో ఢిల్లీలోని ప్రోగ్రామ్ కోసం కూడా. సో గోల్డెన్ పాస్ గురించి మన వికాస్ గురించి చెప్పారు మావజీ. టీం అంతా కూడా రెడీ అయిపోయారు గురించి. సో సేమ్ టు సేమ్ దాంతోపాటు వికాస్ గురించి, గ్రేవాల్ గురించి మీటింగ్ కూడా మేము రెడీ ఉన్నాం గురించి. టాప్ లీడర్స్ మాత్రమే, కొద్ది మందికి మాత్రమే ఛాన్స్ వచ్చింది మావజీ. సో 100% సో సిస్టమ్ తరపు నుంచి ఇట్లాంటి ఒక బెనిఫిట్స్, కంపెనీ నుంచి బెనిఫిట్స్, మీ అప్లయన్స్ బెనిఫిట్ మావజీ. సో అన్ని పరంగా కూడా మేము బ్లెస్సింగ్స్తో సో ముందుకు వెళ్తాం మావజీ. థ్యాంక్ యూ వెరీ మచ్ మావజీ. మీ సపోర్ట్ క్యాన్ మీ వాల్యుబుల్. థ్యాంక్ యూ మావజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వన్స్ అగైన్ అండ్ మనం వచ్చేది ఫైనల్గా ఇంకో డౌట్ ఉంటుంది మన వాళ్ళకి ఏంటంటే, కాదండి అమౌంట్ కొంచెం ఎక్కువ కదా అని అనిపించచ్చేమో. కొంచెం ప్యాకేజీలు దాని గురించే డిస్కస్ చేయలేదు కదండి మీరు. ఎవరికైనా డౌట్ ఉంటే 25,000 అసలు చాలా చిన్న అమౌంట్. 25,000 అనేది చాలా చిన్న అమౌంట్. మీరేమంటారు? 25 నేను రిజిస్టర్డ్ టుగెదర్ 25 నేను చేసుకున్నానండి. టుగెదర్ 25లో నా రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఓకే, నాది అయిపోయింది. 25,000 అనేది ఇంత పెద్ద ప్యాకేజ్ వచ్చే ముందు ఇంత ఇంత వచ్చేటప్పుడు వారానికి
25,000 కూడా ఇవ్వకపోతే అసలు మనిషైనా వాళ్ళు అసలు చెప్పండి మనం కదా. దాన్ని బిజినెస్ అంటారా దాన్ని అసలు? ఇంత కూడా ఇవ్వకపోతే దాన్ని బిజినెస్ అంటారా మీరు చెప్పండి ఒక విషయం. Yes, yes. నో, అది బిజినెస్. 25,000తో మినిమం 200 బీవీ అంటున్నాము. 25,000 తీసుకోకుండా మీరు అసలు వాళ్ళు బిజినెస్ మ్యాన్ చేయించట్లేదు, Yes, Maharaj. చైన్ సిస్టంలో జాయిన్ చేపిస్తున్నారు వాళ్ళు. చైన్ సిస్టంలో బిజినెస్ ఫీలింగ్ రావాలంటే అసలు 25,000కి ఏ బిజినెస్ వస్తుంది ఈ ప్రపంచంలో? Yes. 4 లక్షలు వారానికి. ఓరే బాపు, ఎంత పెద్ద ప్యాకేజ్! దానికోసం 25,000 మన స్ఫూర్తిగా తీసుకుందాం అండ్ సర్వీస్ ఇద్దాం. ఆల్ ద బెస్ట్. మళ్ళీ టార్గెట్